అయితే అక్టోబర్ నుండి స్టార్ట్ చేస్తామన్నారు మాసంపల్లి సిరిగాపూర్. అయితే దానికి రిపేర్ గురించి కూడా 50 లక్షలు సపరేట్ గా పెట్టేసిన అప్పటి వరకు కానీ దానికి 50 లక్షలు కూడా కాంట్రాక్టర్స్ ముందుకు వస్తలేరు. అయితే ఇంకోటి 3 గుంటల నుంచి ఇప్పుడు సిరిగాపూర్ దాకా అది గౌడగాం దాకా రోడ్ పని స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళ యుద్ధం దిక్కెళ్ళి మొత్తం డాంబర్ డబుల్ పెరిగిందంట. డాంబర్ డబుల్ పెరిగి సార్ మేము ఎట్లా చేయాలి, గవర్నమెంట్ నుంచే మాకు ఆగుండి కొంచెం కొన్ని రోజులు ఆగుండి అని చెప్తున్నారు. అందుకని పని మధ్యాహ్నం బంద్ చేసిన అని చెప్తున్నారు కాంట్రాక్టర్స్. డబుల్ ఇప్పుడు డాంబరు ఎంతనో చెప్పిన నాకు తెలియదు. మొత్తం డాంబర్ 2 అంతలు పెరిగింది. అంతేందుకు ఇప్పుడు పైపులు గీపులు ఉన్నాయి కదా, ఇవి నీళ్లు తప్పే మన ప్లాస్టిక్ పైపులు అవి 2 అంతలు పెరిగినాయి. ప్రతిదీ అన్ని పెరిగింది, డీజిల్ పెరిగింది. కాబట్టి లేట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రాల్లో వరి గురించి ఎక్కువ తరుగు తీయకండి. ఇప్పుడే అవి మీరు అన్నట్ల గవర్నమెంట్ పైసలు వాపసు కట్టిందంట. సెంట్రల్ గవర్నమెంట్ వల్ల లేదంట స్కీమ్లో అది ఏది ఈ కల్లాలు కట్టుకోవడానికి. కాబట్టి అది ఇస్తలేరు. దాని గురించి మేము అడిగినా, ఎన్నోసార్లు అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అయితే లేదు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు డ్రైయర్స్ వచ్చినాయి. మీరే ఎంత ఉంటుంది, 8 లక్షలు ఎంత ఉంటుంది. పెద్ద రైతులు తీసుకొస్తే మంచిగా, లేకుంటే ఐకేపీ ద్వారా సొసైటీ ద్వారా కూడా ఒకటి ఓన్ చేసుకుంటే 8 లక్షలు పెట్టి దానికి మొత్తం 4% తేమకు ఒక గంట లోపల క్వింటాల్ అవుతుందా, ఇంకా తక్కువనే అవుతుంది అని చెప్పి సెట్టింగ్ ఎంత అయితే అంత తొందరగా ఇప్పుడు దాని మీద పెట్టేసి రోడ్డు మీద పెట్టి ఎండ పోసి తర్వాత దాని వాన మొగలాయ వాన వచ్చి అవన్నీ తడిచిపోతే మళ్ళా బిల్లర్లు కొన్నారు. కాబట్టి ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఎక్కడన్నా అట్లుంటే ఇప్పుడు సొసైటీ గోడౌన్స్ అట్లుంటే అక్కడ కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి దాని గురించి మీరు ఆలోచించండి. ఈ కాంటలో 12,000 ఏం లేదు. మీరు నేను కలెక్టర్ తో పర్మిషన్ ఇప్పించి స్టాంపింగ్ మీరు టూనికల్ కొంత అధికారితోనే వాళ్ళకి సీల్ చెప్పిస్తే అది అయిపోతుంది. అవన్నీ చేసుకుంటాం. మైషన్ మిషన్ ఎంత ఉంటుంది, అదొకటి ఇదొకటి రెండింటి కూడా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి ఎక్కడ సెంటర్లలో అక్కడ మనం చేసుకునే విధంగా కృషి చేస్తాం అని చెప్పి చెప్తూ, ఇక ముఖ్యంగా సార్ చెప్పినట్టు తహసీల్దార్ గారు ఇప్పుడు పామాయిల్ గురించి చెప్పినాం. పామాయిల్ గురించి ఇంకోటి సార్ కొన్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి అడిగితే ఎకరాకు 51,000 రూపాయి కనీసం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి మొత్తం సబ్సిడీ 51,000 వస్తున్నది. మొక్కల సబ్సిడీ గాని 4 సంవత్సరాల దాకా పెన్షన్ కి ఎరువులు అవన్నీ సబ్సిడీ గాని అన్ని కలిపి ఎకరాకు 51,000 రూపాయలే వస్తున్నది. కాబట్టి దాన్ని ఉపయోగం చేసుకోండి. మామూలు ఎటువంటి భూములైనా పండుతుంది. సౌడు భూమిలో కూడా పండుతుంది, గట్టు భూమిలో కూడా పండుతుంది, మంచి భూమిలో కూడా పండుతుంది. మంచి భూమిలో కొంచెం దిగుబడి ఇంకా ఎక్కువ వస్తుంది, లాభం అయితే ఉంది. ఇంతకుముందు చెప్పినాడు కల్లేరులో నేను మన కృష్ణాపూర్లో 1 ఎకరంకు ₹1,00,000 కౌలుకిచ్చి తీసుకుపోతున్నాడు. సోలార్ గురించి ఇప్పుడు చెప్పిన భూములు ఇచ్చేస్తున్నారు, ఏం మిగులుతలేదు ల్యాండ్ల పంట పండిస్తే అని. వాళ్ళు ఎంత ఇస్తున్నారు, 20,000 నుంచి 30,000 దాకా ఇస్తున్నారు. కొన్ని జాగాలో 30,000 కూడా ఇచ్చారు ఎకరంకు, సంవత్సరంకు. వాళ్ళు లీజ్ ఎప్పటి వరకు 27 సంవత్సరాలు లీజ్ తీసుకుంటున్నారు. 27 ఏళ్ల దాకా దాన్ని మనకు ముట్టడానికి అధికారం లేదు. 27 ఏళ్ల దాకా ఇక వాళ్ళకే, ఇక మళ్ళా వాళ్ళతో వాపస్ తీసుకొని మన పంట పెడదామంటే, లేకుంటే ఏదైనా కంపెనీ పెడదామంటే, లేదా అమ్ముకుందామంటే మనకు అవకాశం లేదు. ఇట్లుంటే వేరేకి పామాయిల్ వాళ్ళకి ఇస్తే లక్షాన్నత 60-70,000 ఇస్తారు కనీసం. అక్కడైతే మంచి ల్యాండ్ ఉంటే ₹1,00,000 4 సంవత్సరాల దాకా చెట్లు పెడితే ₹1,00,000 దాకా 1 ఎకరానికి కౌలు కట్టి ఇస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇంకా 50,000 లక్షల లాభం ఉంటేనే వాళ్ళు ₹1,00,000 ఇవ్వగలుగుతారు. కాబట్టి దానికి ఇంకా 20-25 ఏళ్ల దాకా కూడా దానికి ఇంకా ఫ్యూచర్ ఉందంట. జైరాబాద్ లో కూడా ఒక ఫ్యాక్టరీ అవుతున్నది. అందుకే రైతులు దానికి ముందుకు రావాలని చెప్తున్నాం. తర్వాత మీరు ఇప్పుడు జొన్నలు అని అంటున్నారు అందరు. జొన్నలు పెట్టొద్దని ఎప్పుడో చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చినాం. అప్పుడు పోయినసారి నల్లవాగి నీళ్ళు ఇచ్చినాం. పల్లికాయ పెట్టుమన్నా, మక్క పెట్టుమన్నా, తర్వాత సన్ఫ్లవర్ పెట్టుమన్నా అందరు జొన్నలు 25 క్వింటాలు వస్తున్నాయి. బేఫికర్ అయిపోయింది. 7 క్వింటాలు కొంటుండ్రి. నేనే అసెంబ్లీలో మాట్లాడి 14 క్వింటాలు చెప్పించాను. మళ్ళా గవర్నమెంట్ మళ్ళా 400-500 మళ్ళా రేటు పెంచింది. అవి సాయి జొన్నల గురించి పెంచింది. తెల్ల జొన్నలు, మంచి తినే జొన్నలు. ఇవి ఓళ్ళు కోళ్ల ఫారంకు పోతలేవు, బీర్ ఫ్యాక్టరీకి పోతలేవు. గవర్నమెంట్ కు ఖాళీ జొన్నలలో 3,000 కోట్ల రూపాయలు మైనస్. దానికి ఏం చేసుకోలేం. ఇంకా 2 ఏళ్ల పంట అట్లే ఉన్నది ఆడ గోదాములలో. కాబట్టి సార్ గవర్నమెంట్ కొంటదా నేను లక్ష్మీకాంతారావు ప్రయత్నం చేస్తున్నాం. అయినా కూడా చూద్దాం. ఇప్పుడు దయచేసి జొన్న జోలికి పోకుండా జొన్న పెట్టనేకుండా అని చెప్తే పెడితే మంచి జొన్నలు అవుతాయా కావో మీకు తెలుసు. కాకుంటే వేరే నల్ల కుస్మ పెట్టుండే, వెనకకి పెట్టకుండా మక్క పెట్టిండు. ఇక పందుల బెడుతుంటది, అవి ఇవంటే ఎట్లా మరి కోతుల బెడుతుంటది అని అంటే మనం కాయాలి మనం పెట్టుకోవాలి. దానికి ఎక్కువ డిమాండ్ వస్తా ఉన్నది. నల్ల కుస్మకు ఆయిల్ సీడ్స్ ఏవైనా కానీ, పల్లికాయ కూడా మస్తు డిమాండ్ ఉన్నది. అవి పెట్టుకోవాలి.
ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ధాన్యం తగ్గించింది ఇప్పుడు టార్గెట్. ఇప్పుడు శనగలకు 3,000 క్వింటాల 30,000 క్వింటాలకు కొన్నది. కొని మళ్ళీ ఇంకా 6,000 క్వింటాలు కావాలని అడిషనల్ గా అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తలేదు. ఇంకా 700 ఆడనే ఉన్నాయి, ఇంక శనగలు చాలా ఉన్నాయి అవి. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ తగ్గిస్తున్నది. ఇవన్నీ సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చేది దీంట్లో కోటాల్లో తగ్గిస్తున్నది. ఇప్పుడు 1,00,000 మెట్రిక్ టన్నులు కొట్టేది 50-60 మెట్రిక్ టన్నులు కొంటుంది 60,000. కాబట్టి మనం ఇక ముందు రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం పైసలు అవే భరించవలసి వస్తున్నది. కాబట్టి మరి ప్రభుత్వాలు కొన్నాయా కూడా ముంగడ తెలియదు. కాబట్టి సగం మంది వరి ధాన్యం వేస్తే సగం మంది వేరే నూనె గింజలకు పోవాలి. పల్లికాయ వెనకటికి ఫేమస్, కల్లేరు మండలం అంటేనే పల్లికాయ చాలా ఫేమస్ ఉండే. ఏడ పల్లికాయ దొరకకూడదు, పిట్లం ఒకటి ఇక్కడ ఒకటి. మరి అటువంటిది పల్లికాయ మనం మర్చిపోయినాం. పందులు కోతులు అని చెప్పేసి తిందామంటే మరి బయటకు వెళ్ళి యానో పండిన పంట తెప్పించుకుంటున్నాం మనం. కాబట్టి రైతులు ఆలోచించవలసిన అవసరం ఉన్నది దీని మీద. ఇక ఫామ్ మెకనైజేషన్, రోటోవేటర్లు, కల్టివేటర్లు, అవన్నీ, తర్వాత టిల్లర్లు, అవన్నీ స్ప్రేయర్లు, డ్రోన్లు, ఇవన్నీ కూడా ఇస్తున్నారు సబ్సిడీ కింద. కాబట్టి రైతులు దాని గురించి ఆలోచించాలని చెప్పి ఈ సొసైటీ గురించి తొందరగా ప్లాన్ తయారు చేయాలని చెప్పి చెప్తూ ముగిస్తా ఉన్నాం.